ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? మరి ఏం చేద్దాం, ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసేటట్లేదు. మన చేతులు ఉంటే మనం ఎగురుదాము, మన చేతులు లేదు, దారిని కింద పడ్డది. మనం దాన్ని పట్టుకొని ఏం పెడతాం, ఏం లాభపడతాం. మంచిగానే కొంటున్నాం, ప్రతి గింజ కొంటున్నాం అని చెప్పి. గింజ కొని అంటే ఆసామిని అనే నాదుడు ఎవరు లేరు. ఆసామి చెడిపోతాడు, ఆసామి ఎండకు చచ్చిపోతాడు, బండ్ల టైర్లలో గాలి దిగిపోతే. నిన్న కాంపిటీషన్ బండి వచ్చి అన్నిటికి గాలి పెట్టించుకున్న ఒక్కొక్క టైర్ కొందిచ్చి పెట్టిపోయింది పాప. ఆయన కడుపుసాల ఆ టైర్ అయితే ఆడనే ఉండిపోయింది. వారం రోజులు అయిందా ఇక్కడ వచ్చి? ఇవాటికి 5 రోజులు. ఇంత గోస ఉంటుందా రైతుకి ఎక్కడైనా? చాలా పెద్ద రైతు, పెద్ద గోసే ఉన్నది, ఘోరమైన గోస. ఇక నాసుంటే ముసలోడు అంటే ఎండకే అడ్డం పడి ఎండ దెబ్బతిని అదైతారు. బాధ అనిపిస్తలేదా ఇట్లా? బాధ కాకపోతే సావాల్సింది అనిపిస్తుంది. ఇంటికి పోతే ఆ లేడీస్ తిడతారు, మా భార్యలు వాళ్ళు, ఎందుకు మా పిల్లలు మీకు ఎందుకు ఈ కథ, మనం బతకకుండా మంచిదే, నువ్వు చచ్చినాక మాకెందుకు అని వాళ్ళు అంటాను. ఏం చేస్తాం, నాకు ఇప్పుడు ఎవరు పట్టుకోరికినా రాదు, ఎవరు పెట్టుకొని వచ్చినా చేయరు. ఇక రేవంత్ రెడ్డి అక్కడనే ఉండొచ్చు, పరిపాలన చేస్తా ఉండొచ్చు, కానీ రైతు గురించి అయితే ఒక్కనాడు యూట్యూబ్లో మాట్లాడలే, ఏ దాంట్లో మాట్లాడలే, ఏం సమస్యలు చెప్తలేరు. ప్రతి గింజనైనా ఆగం చేయదు. ఇంకా ఒక్కటి దేవుని పుణ్యాన మాకు వర్షాలు లేవు. వర్షాలు ఉంటాయి ఇక్కడ ఘోరం. జపరగడ మండల్, ఐలోని మండల్, ఈ మధ్యలో గన్పూర్ మండలంలో ఒక్క వర్షం వల్లే. ఆ వర్షం పడేంటి అన్ని పెంటల దిబ్బలు పోయాల్సిందే, అవి వదిలిపెట్టవలసిందే, అంతే. కేసీఆర్ హయాంలో ఇట్లా రైతులు గోసలు పడ్డారా? బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు నీళ్లు కావాలంటే వచ్చినాయి, కరెంట్ కావాలంటే వచ్చింది. ఇట్లా టక్ షీట్ రాయంగానే టకా దిగిపోయినాయి, అన్ని దిగిపోయినాయి. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ గోదాం ఐలాండ్ పోయినాం, ఐలాండ్ గోదాం ఫుల్ అయింది. ఇక్కడ చర్చిల స్కూల్ ఉన్నది, అల్లాకి పోయినాం, ఆడ చీరలు ఒక రోజు కట్టినాం. ఆడికి దగ్గర పెట్టారికే చర్చి అల్ల నిండింది అన్నారు. మళ్ళీ ఆడికి గెదుకు వచ్చి మొన్న ఈడ పెట్టినాం. ఈడ అమలు లేరు. ట్రాక్టర్ కిరాయిలు, ట్రాక్టర్ కిరాయి, వాళ్ళు ట్రాక్టర్ ఉన్న వాళ్ళు అంటే రైతులు అంటే ఉన్నోళ్ళు అట్నే పోతా అంత డీజిల్ పోసుకొని. ఇక లేకపోయి అంటే అతనికి ఏంది, నాకు 1500 ఇవ్వాలి రోజుకు వెయిటింగ్ ఛార్జ్. కిరాయి 1500, నువ్వు ఎన్ని రోజులు ఉన్నా 1000 అయినా ఇవ్వాలి నాకు, రోజుకు 1000 కిరాయి. 1500 2000 పోగా ఈ రోజుకు 1000 వెయిటింగ్ కట్టు అంటాను. ఇక మద్దతు ధరతో ఏమమ్ముతున్నారు మీరు? ఆండ్ గారికే ఉన్నాయి కదా మరి. ఇక అంత చూసుకుంటే మద్దతు ధర కూడా నిలబడతలేదు. మేము బయటకు వెళ్ళాం కాబట్టి ఇక దీన్ని మళ్ళీ ఎట్లా పట్టుకపోవాలని ఆలోచిస్తాను. మద్దతు ధరకు పోవాలంటే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎత్తుకొని మళ్ళీ ఉరకాలి, మళ్ళీ ఆడికి ఛార్జ్ కావాలి. మరి ఎండాకాలం మంచిగా రైతులు సుఖంగా ఉండాలి. ఎట్లా అంటే వ్యవసాయం అయిపోయింది కదా ఈ ఎండాకాలం. మేము పండించిన అన్ని రోజులు అన్న సుఖపడ్డాం. కాసేపు చెట్టు కింద కూకొని, కాసేపు కరెంటు ఉండో లేకో నడిపించుకుంటా పండించినాం. కానీ కోసినప్పుడు కూడా ఇబ్బందులు లేవు, మిషన్లు పెట్టి కోసినాం. కానీ ఇప్పుడు తెచ్చిన కాచి నరకంగా కనబడుతుంది మాకు, స్వర్గం కనబడుతుంది, నరకం అవపడుతుంది. కేసీఆర్ యాదికి వస్తుండ ఇప్పుడు? నాకు ఎప్పుడైనా కేసీఆరే, నాది పరిపాలనే కేసీఆర్. అప్పుడు టీడీపీ ఉండే, మళ్ళా తర్వాత కేసీఆర్ వచ్చిన, అందులోకే వచ్చిన. కానీ ఈ ఒక్కసారి ఎందుకు వచ్చినట్టు ఈసారి ఓట్లు జనం ఒకసారి 2 సార్లు చేసిండు కదా, ఈయన కూడా ఒకసారి చూద్దాం అనుకున్నారు జనం. రైతులు అనే వాళ్ళు అక్కడ మొగిపోయారు, అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఇంకొకటి, కేసీఆర్ రేవంత్ రెడ్డి అంతులేని మాటలు. నేను తొక్కుకుంటా, నెత్తి మీద అడుగుపెట్టి తొక్కుకుంటూ వచ్చిన ప్రజలకు, నేను తొక్కుకుంటూ వచ్చిన అంట. అంటే ఎవరు దొరికినావు? కేసీఆర్ కొడుకు అంటాడు. రైతు బంధు ఇస్తుండే ఆ టైంకి. రైతు బంధు ఒకటి ఇక ఒకటి అప్పుడు ఇప్పుడు వేసిండు అడగానే, అవి కూడా మేము ఇంకా ఆడిపోయినాము. ఇది ఇన్ని నష్టం, 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన సరుకు ఆగమైతే ఇలా లక్ష పోయినా 10 రూపాయలు మిగులుతాయి అనుకుంటే దీన్ని పట్టుకుని పెడతాండి. ఇంకా చిలకల చెత్తగాల పెట్టలేదు, బ్యాంకులలో పోతాడు రూపాయి దొరుకుతలేదు, ఫోన్ పై నోడు చేస్తాను, ఫోన్ పై నోడు సప్పుడే. రేవంత్ రెడ్డి ఏం చెప్తాను తెలుసా? రైతాంగం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రైతులు మంచిగానే ఉన్నారు, పెద్ద వలిపోయింది. రుణమాఫీ చేస్తున్నా, బోనస్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి వాడి ముసలోళ్ళు ఆడోలేదు అంతాను. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా. వాడుంటే వాడు కనుక ఈ సిమ్మల గెలిస్తే మళ్ళా నేను బతికుంటే చెప్తాను. వాడు గెలిచితేలే నేను మందని వేసుకొని సత్తా అని వాడు గెలవాడు. బ్యాంచ్ మళ్ళా మీసం దువ్వాలంటే కేసీఆరే. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే కడియం సిరియాది, జఫర్ గడ. ఆయన పనితీరు ఎట్లా ఉందా? ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఇండ్లకే వచ్చిండు.
ఆయన పెద్ద పప్పులు అడిగేసిండు. ఆ, మేము అందరం ప్రజలు అనుకున్నాను, ఆ, పులి బిడ్డ మంచిగా అనుకున్నా, మీరు గెలిపించి- తెలంగాణ గడ్డకు పులి బిడ్డ అనుకున్నా. ఆ, నేను కూడా ఆయన ముంగడ సమావేశం ఇచ్చిన ఆ, మీటింగ్లో. ఆ, అయితే పులి బిడ్డ కాదు, ఆ, ఏం బిడ్డ అయిపోయిండు, ఆ. పప్పులు అడిగేసిండు. ఏం బాధ చేస్తాడు? అనిపిస్తలేరు మీరు గెలిపి ఆయన అంత పెద్ద హోదా కల్లోడు ఆ, ఇలా జరిగిపోయి గిన్నెలు వచ్చిందంటే ఆ, నాకు కూడా చాలా ఇది ఇబ్బరిగా అనిపించింది. ఆ, ఇక నేను కూడా మా దాంట్లో చాలా మంది ముందు పోయిన వాళ్ళు అంతా ముఖం మార్చుకొని పక్కకున్నారు. ఆ. ఇక ఆయన అనలేక గన్పూర్ నియోజకవర్గానికి 1400 కోట్లతోని డెవలప్ చేస్తున్న కమిట్మెంట్ అంటే కడియం అంటే డెవలప్మెంట్ అని చెప్తాడు చేస్తున్నాడు. సరే ఆ అమల్లో చేసిండు, ఆయంలో చేసిండు, ఆ. అవన్నీ నేను ఒప్పుకున్నా. ఆ, ఆ, ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం కనబడతలేదు. ఆ, ఆయన చేసింది రోడ్లో ఆ, బుగ్గిపోయిన మట్టి ఎత్తలేదు, ఆ. ఎవడెత్తలేడు. వస్తుండా కనీసం మీ ఊరికి అట్లా? మా ఊరికి వస్తాండి ఇక వచ్చిన వాళ్ళకి వస్తాండి. ఇప్పుడు ఉన్నారు కదా లీడర్లు, ఆ, వాళ్ళకి కలితానికి వస్తాడు పోతాడు. ఆ, ఇప్పుడు వచ్చిన లీడర్లు అవి ఆ, వాడు దీన్ని బతికేయలేదు. ఆ, అప్పుడు మంచిగా కేసీఆర్ అమలు కాదు, ఆ. టీడీపీ అమల్లో బాగా మంచిగా లీడర్ సంపాదించుకొని పెట్టిండ్రు. ఆ, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా దొరుకుతలేదు ఆ పదవి, ఆ, ఏది ఎమ్మెల్యే కూడా దొరుకుతలేదు. ఆ. అప్పుడు లీడర్లకు దొరికినంత ఆమ్దాని ఎమ్మెల్యే కూడా లేదు. ఇగో రిజర్వాయర్ తెప్పించిండు, రిజర్వాయర్ చేసిందే కేసీఆర్. ఆ, కళ్యాణ్ సీరియల్ అదేనే అప్పుడు చేసిండ్రు అమలు. మరి కళ్యాణ్ సీరియల్ మన టీఆర్ఎస్ లో ఉన్నాడు కదా, ఆ. అప్పుడు ఉన్నాడు కాబట్టి చేసిండు, బాగా చేసిండు. ఆ. కానీ ఇండ్లకి వెళ్ళి అలా పోయారికి ఇండ్లకి వెళ్ళి అలా పోయేటానికి మాకు చాలా బాధ అనిపించింది. ఇంకోటి ఏమంటున్నాడు అంటే కడియము మీ మొత్తం కుటుంబ పాలన మొత్తం అప్పులు చేసారు, సిగ్గు ఉండాలి మీకు చెప్పడానికి అని చెప్తాడు కడియం శ్రీహరి. ఇక కుటుంబ పాలన అప్పులు చేసిందంటే వీళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఆ పాట కరెంట్ ఇడిను కరెంట్ ఇయ్యక తెచ్చిండా, నీళ్ళు లేక చేసిండా, ఉన్న పండె గింజ కొనకుండా చేసిండా, అన్ని కొన్నాడు, అన్ని చేసిండు, నీళ్ళు ఇచ్చిండు, నిధులు ఇచ్చిండు. ఇప్పుడు డీపులు కాలిపోతాయి, మూటలు కాలిపోతాయి, సాటలు కాలిపోతాయి. వచ్చినానికి కరెంట్ ఇచ్చారు, ఒక పేసు పుల్లు, ఒక పేసు డమ్ము, ఆ మూటలు కాలిపోయినాయి. ఇన్ని నీళ్ళు మొన్న ఒక ఆంధ్ర పోయే పెద్ద కుంభవర్షం ఇక్కడ గుమ్మింది, ఆ దానివల్ల ఇంత ధాన్యం పండింది, ఏది జొన్నలు పండినాయి, ఒడ్లు పండినాయి. దానివల్ల ఇప్పుడు కొన్నోడు కుక్కలు అంతలేవు, కుక్కలు అంతలేవు. ఆనాటి రోజులు తెచ్చిండా రేవంత్ రెడ్డి? ఆనాట్లేదు, అలా ఏ లేదు, ఆ రోజులే పోయినాయి. వాళ్ళే తిట్టుకుంటానంటే మేము రైతులు అన్న మన ఇద్దరు అన్నదమ్ములు అవుతాం, ఇట్లా తిట్టుకోదని మనం చెప్పుకుంటాం. కానీ వాడు కుక్కల నక్కల కంటే ఎక్కువ తిట్టుకుంటాను. వాళ్ళు ఎమ్మెల్యేలా, ఎంపీలా, లేకపోతే ముఖ్యమంత్రులా, ప్రధానమంత్రులా, వాళ్ళు ఏం మనుషులు అటు. వాడు ఈ రోజులా తిట్టుకుంటా అంటే మీరు ఇది కాదే, ఇది బుద్ధి కాదు, మీరు ఇట్లా తిట్టుకోవద్దు బిడ్డ తమ్మి అని చెప్పాలే. వాళ్ళు తిట్టుకుంటా అంటే గాడికి అంత పెద్దోడు తిట్టుకున్నాక నువ్వెవరా అంటాడు, అంటారా అనరా అంటారు అంతే. ఇప్పుడు అక్కడికి వచ్చింది రాజ్యం. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటాయి రైతుల పట్ల? రైతుల పట్ల కేసీఆర్ రావాలి. వస్తాడా మళ్ళీ? నువ్వు ఎన్ని సీట్లు కాదు, మెజార్టీ విన్నే వస్తాడు. ఎన్ని సీట్లు వచ్చినా మెజార్టీ విని వస్తాడు, 200 మెజార్టీ విని వస్తాడు. చూడు మరి.